సంతసముంది ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని సంతసముంది ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని ఈ బలి పూజలు ప్రమిదను నేను ఈ బలి పూజలు ప్రమిదను నేను సుమధుర స్వరముతో కీర్తించెదను సుమధుర స్వరముతో కీర్తించెదను సంతసముంది ఈ శుభవేళ శుభములు నిండిన నీ బలి పూజలో పాల్గొను భాగ్యము వసగిన దేవా శుభములు నిండిన ప్రభు నీ బలిలో పాల్గొను భాగ్యము వసగిన దేవా పావనాత్మతో నింపుము ప్రభువా పావనాత్మతో నింపుము ప్రభువా ప్రణతులు ఇవిగో చేకొను స్వామి ప్రణతులు ఇవిగో చేకొను స్వామి సంతసముంది ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని సంతసముంది ఈ శుభవేళ ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బోయపాటి రాజారెడ్డి జయశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు అమెరికాలో ఉన్న గాదె బాల సుశాంతరెడ్డికి బాల సింధుషాలకు దేవుని కృపతో త్వరగా వివాహం జరగాలని గాదె సురేష్ రెడ్డి జోషి నిరోష కుటుంబంలో దేవుని దీవెనలు దయచేయమని బోయపాటి రాజారెడ్డి జయశీల సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు ఆరాధన, జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు వీరి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం ఉటుకూరు విచారణ మద్దినేని మేరీ వసంత కుమారికి ఫిట్స్ నుంచి సంపూర్ణ స్వస్థత చేకూరాలని దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు దయచేయమని పగడాల తేజోరాణి అగస్టీన్ అద్భుతాల సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఒట్టి సందీప్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి పూర్తి స్వస్థత, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం సుబేదారి విచారణ గాది పాపిరెడ్డి మరియ సుందరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరట పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ ప్రణీతుల కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు పూజలు సమర్పిస్తున్న గురువులకు దివ్యవాణి సిబ్బందిని దీవించమని కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని పూజను సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఫాదర్ మద్దల నాగవర జార్జ్ అశ్విన్ కుమార్ ఎస్ఎంఎంకు దేవుని దీవెనలు ఆయుర్వేద భాగ్యములు దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అగస్టీన్, ఇన్నాసమ్మ, ఇందిరా జ్యోతి, శేషు, తేజస్వి, శాన్వి, రవికుమార్ కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. రెండవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న చంద్రశేఖర్, ప్రియాంక, రవళిక దంపతులకు దేవుని దీవెనలు ఆయురోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
ఏసన్న ఫెల్సీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాహుల్కు త్వరగా సంపూర్ణ స్వస్థత చేకూరాలని, దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, శాంతి, సమాధానం, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామల రాజరత్నారెడ్డికి దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, దేవుడు దయచేసిన మేలులకు కృతజ్ఞతగా మరియరాణి, మధులిక, క్రాంతి, శిరీష్, పావన్, చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మైత్రాసనం ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న కంచర్ల వేణువగుసకు దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కంచర్ల రాజారావు, సుజాత కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. రాయపురెడ్డి, ఫాతిమా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బయ్యారం విచారణ ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సెయింట్ యాన్స్ లూజర్న్ సభ సిస్టర్స్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బజార్ఘట్ విచారణ గోల్డెన్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ మోహన్ రెడ్డి, ఏరువ జోస్పిన్ దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏరువ వినోద్ రెడ్డికి, ఏరువ కవిత, ఏరువ ఆశీష్ రెడ్డి, ఏరువ వసిక్ రెడ్లకు కుటుంబములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఎల్ ఆదర్శ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎల్ భాస్కర్ రెడ్డి, ఎల్ విజయ్ కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న గ్రేస్లీన్ తెరేసాకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నానమ్మ, తాతయ్య, పెద్దడ అప్పారావు, జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొల్లి శేఖర్ రెడ్డి, అన్న మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, రిదీష్కు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. కొల్లి రాజపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొల్లి రాజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, వీరి తరంపులు నెరవేరాలని, కొల్లి శ్రీవారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం లింగారెడ్డి, ఇన్నారెడ్డి, సంధ్యారాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న వేంపాటి రాయపురెడ్డికి దేవుని దీవెనలు జరుపుకుంటున్న కడియం బాలజోసఫ్ రాజాకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని శేషగిరి, అంజలిదేవి, పద్మ, సావిత్రమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ వెన్న అన్నెమ్మ 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ జోజిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. లిల్లీపూర్ విచారణ 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ బాలరెడ్డి, పాపులమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దాసరి తామాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని దాసరి ఇన్నయ్య, తామాసయ్య, ఆనంద్ ప్రసాద్, రాజేందర్ ప్రసాద్, విజయరాణిల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అవినాష్కు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గోపు రాయపురెడ్డి, ఫిలోమినా, అవినాష్, అక్షిత్, రోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్తాకుల రాయప్ప, కాంతమ్మ, ఆగ్నెస్, ప్రమీలాదేవి, విన్సెంట్, పీటర్ అనిల్ కుమార్, జాన్ సునీల్ కుమార్, రవికాంత్, సెసీలియా ఆత్మలకు మరియు కర్తాకుల కుటుంబములో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చెరుకుపల్లి నవీన్ కుమార్, శైలజ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని ఈ యొక్క పూజను సమర్పిస్తున్నారు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క ఉద్దేశముల గురించి దివ్యబలి పూజలో భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉనికిని పొంది జీవించటం వేరు, జీవం కలిగి జీవించటం వేరు. అంటే ఉనికి, కేవలం ఉనికి మాత్రమే, అంటే ఎగ్జిస్టెన్స్, ఏదో ఉన్నాము ఈ లోకములో అనేది వేరు. జీవం కలిగి అంటే ఆ లైఫ్. అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు సువిశేష పట్టణంలో, నేనే జీవాహారాన్ని, ఎవరైతే ఈ ఆహారాన్ని భుజిస్తారో వారు నిత్య జీవితాన్ని పొందుతారు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు వినాశనము కారు అని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము ఈ యొక్క జీవాహారాన్ని పొందుతామో మనము జీవము కలిగి, నిజమైనటువంటి యొక్క జీవము కలిగి జీవిస్తాము, నిత్య జీవితాన్ని కూడా మనము పొందగలము. అయితే మనకు తెలుసు, ఇప్పుడు మరి యొక్క కరోనా వ్యాధి సందర్భంగా మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనము లోకొనలేకపోతూ ఉన్నాము. కానీ మరి ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ పూజలో మనము మరి పాల్గొనటానికి ఈ యొక్క అవకాశం మనకు దొరుకుతూ ఉంది. ఆ యొక్క ఉత్థాన క్రీస్తు యొక్క దివ్యబలి పూజలో నిజంగా వేంచేసి ఉంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా మనం ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొన్నా కూడా మనము జీవం కలిగి జీవించినట్లే. ఎప్పుడైతే ఈ యొక్క శరీరాన్ని, క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనం పొందుతామో మనము దేవునితోటి, మన సహోదరి సహోదరుల ఎడల ఆ రక్త సంబంధాన్ని కలిగి జీవిస్తాము, ఆ రక్త సంబంధం కలిగి ఉంటాము. కాబట్టి మనందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఇంతకు ముందు కూడా ప్రతిరోజు లేదా ఆదివారం ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని, క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనందరము కూడా భుజించి ఉన్నాం, లోకొని ఉన్నాం. కాబట్టి ఇంకా త్వరలో ఈ యొక్క వ్యాధి మరి పూర్తిగా నయం కాబోతూ ఉంది. తప్పకుండా మనందరము కూడా మరలా మరి దేవాలయాలకు వెళ్ళి పూజలో పాల్గొని ఆ ప్రభు యొక్క శరీరాన్ని మనం భుజించగలం. అయితే భుజించినటువంటి మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో, క్రీస్తునందు నిజమైన ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నామా, మన సహోదరుల ఎడల నిజమైనటువంటి యొక్క ప్రేమ, ఆ రక్త సంబంధం, ఈ క్రీస్తు శరీరం ద్వారా పొందిన ఆ రక్త సంబంధాన్ని గుర్తించి ఎరిగి ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అంతేకాకుండా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలు కూడా మరి గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొని ప్రభు యొక్క వరాలను పొందుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, జల పవిత్రాత్మల ద్వారా క్రొత్త జన్మను పొందిన ప్రజలకు నీవు మోక్షరాజ్యపు ద్వారమును తెరచితివి. మాలో నీ ప్రేమానుగ్రహములను అధికము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధి నొందునట్లును, నీవు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధము లేకుండా పొందగలుగునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో స్తెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవులయందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ
పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టనమును పొందిన మీరే దాని ప్రకారం నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండిన వాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడిప్రక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడిప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమడిగా అతనిపై విరుచుకొని పడి అతని నగరము బయటకు తీసుకుని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదయ, సమరయ రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదురైరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీవు నా మనవిని ఆలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్ను ఆదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ, ప్రభు ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిరర్ధకములైన విగ్రహములను కొలుచువారిని నీవు అసహించుకొందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును. అందరూ, ప్రభు ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు యేసు మాట మన జీవ ఊట. ప్రభు యేసు మాట మన జీవ ఊట. పాటించుదా, ప్రకటించుదా, ఆలించుదా, ఆచరించుదా.
పాటించుదా ప్రకటించుదాం, ఆలించుదాం ఆచరించుదాం. ప్రభు యేసు మాట మన జీవ ఊట, ప్రభు యేసు మాట మన జీవ ఊట. సమస్యలెన్నో చుట్టుముట్టి విషవలయం ఛేదించాలన్న, సమస్యలెన్నో చుట్టుముట్టి విషవలయం ఛేదించాలన్న, శాంతి జీవనం సాగించాలన్నా, శాంతి జీవనం సాగించాలన్నా. పాటించుదా ప్రకటించుదాం, ఆలించుదాం ఆచరించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 30 నుంచి 35 వరకు. ఆ కాలములో ప్రజలు, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారము ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి కొన్నాడు అని చెప్పేసి ప్రభువు అంటూ ఉన్నాడు. అయితే నేను ముందే చెప్పిన విధంగా ఈ విధంగా ప్రభు యొక్క జీవాహారాన్ని, యొక్క దివ్యస ప్రసాదాన్ని మనము లోకొన్నప్పుడు ఆయన మాదిరిగా మనము ట్రాన్స్ఫార్మ్ కావాలి. అంటే ఆయన మాదిరిగా మనందరము కూడా రూపాంతరం చెందాలి. అంటే ఆయన ఏ విలువలైతే కలిగి జీవించాడో ఈ లోకములో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు అదే విలువలను, ప్రేమ, ఆప్యాయత, దయ, కనికరము, ఉదార స్వభావము, ఇవన్నీ కూడా కలిగి మనము జీవించాలి. ఎందుకంటే ఆయన యొక్క అదే రక్త సంబంధం అని నేను చెప్పాను. ఎప్పుడైతే ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని మనం భుజిస్తూ ఉన్నామో ఆ రక్త సంబంధం కలిగి ఉండాలి మనం ఆయనతోటి. అదేవిధంగా ఇతరులతోటి కూడా ఆ రక్త సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన మాదిరిగా మనం రూపాంతరం చెందాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఈ విషయం గురించి ఒక 2 సంఘటనలు చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఇంగ్లాండ్ దేశంలో డబ్లిన్ నగరంలో ఒక ఫాదర్ 5,000 మందికి క్రీస్తు ప్రభు ఆహారం పెట్టిన దాని గురించి, మరి ఆ యొక్క సువార్తను గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు, ప్రసంగం చెప్తూ ఉన్నాడు. చాలా చక్కగా ప్రసంగం చెప్పాడు. ఈ 5,000 మందికి క్రీస్తు ప్రభు ఆ విధంగా ఆ యొక్క ఆహారం పెట్టేది అది సాధ్యము ఎలా అయిందంటే, ఇదిగో ఆ ఫిలిప్ అనేటువంటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అబ్బాయి, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చేపలను ఉదార స్వభావంతో మరి అక్కడ ప్రభువుకి ఇవ్వబట్టే ఆ ఉదార స్వభావం వల్ల అది జరిగింది. చూడండి ఎంత ఉదార స్వభావమో ఆ అబ్బాయిది. తాను
ఒకవేళ ప్రభువు అద్భుతం చేస్తాడో చేయడో, ఏం జరుగుతుందో, చేయకపోతే నేను ఈ 5 రొట్టెలను చేపలను వాళ్ళకి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి, తర్వాత నేను ఆకలితోటి చావాలి కదా, నా పరిస్థితి ఏంటని చెప్పేసి అనుకోకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఉదార స్వభావంతో ప్రభువుకి ఇచ్చాడు. ఇవ్వటం వల్ల చూడు ఎంత గొప్ప అద్భుతం జరిగిందో అని చెప్తూ ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మరి వస్త్రాలు తీసేదానికి సాక్రిస్ట్రీలోకి వెళ్ళాలి. సాక్రిస్ట్రీలకు వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక అవ్వ వచ్చింది. ఒక అవ్వ, పెద్ద అమ్మ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఉపదేశిని అడుగుతూ ఉంది. ఏం ఉపదేశి గారండి, నేను ఒక సంచిని తెచ్చుకున్నాను, ఒక చిన్న బుట్ట తెచ్చుకున్నాను, అక్కడ పెట్టాను. నేను సప్రసాదానికి పోయినప్పుడు మరి అది కనపడలేదు, ఎవరో దొంగలించారు దాన్ని, అది కనపడలేదు. అంటే అదేమన్నా ఎవరైనా నేను తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారా, నీకు ఎవరితో పోగొట్టుకున్నట్టు తీసుకొని ఇచ్చారా అంటే ఆయన అన్నాడు, ఉపదేశం అన్నాడు, అది ఎవరు కూడా ఏమీ తెచ్చివ్వలేదు అని చెప్పేసి ఉపదేశంతో చెప్పాడు. అప్పుడు ఫాదర్ వింటూ ఉన్నాడు, ఆ ఉపదేశం చెప్పేది ఎవరు కూడా బుట్ట తెచ్చివ్వలేదమ్మా అన్నప్పుడు ఫాదర్ వింటూ తిట్టుకుంటూ ఉన్నాడు. ఫాదర్ తిడుతూ ఉన్నాడు, ఆ దుర్మార్గుడు గుడికి వచ్చేసి, అది కూడా దివస ప్రసాదానికి వచ్చినప్పుడు ఆ బుట్టను దొంగలించుకొని పోయాడు దుర్మార్గుడు, అది ఇది అని చెప్పేసి తిడుతూ ఉన్నాడు. అవ్వ మాత్రం సైలెంట్గా ఉంది, ఏమి తిట్టలేదు అవ్వ. అప్పుడు చూశాడు, ఏందబ్బా ఏమి ఇంత సైలెంట్గా ఉంది అడిగాడు. అవ్వ ఆ బుట్టలో ఏముందవ్వా అంటే అప్పుడు అవ్వ చెప్తూ ఉంది, అయ్యా దాంట్లో నేను పూజ అయిపోయినాక కొద్దిగా తిందామని చెప్పేసి 2 బ్రెడ్ ముక్కలు 2 రొట్టె ముక్కలు పెట్టుకొని ఉన్నానయ్యా ఆ బుట్టలో అని చెప్పేసి అనింది ఆమె. అప్పుడు ఫాదరు చిన్నపోయాడు పాపం. ఇదిగో చూడు, నేను ఉదార స్వభావం గురించి, జేసు ప్రభు ఉదార స్వభావం గురించి చెప్పాను, తర్వాత ఆ అబ్బాయి ఉదార అంత చెప్పినోడిని ఇక్కడికి వచ్చేసి నేను ఎవడు అది తీసుకుంది, వాడికి అసలు బుద్ధి లేదు, దుర్మార్గుడు అది ఇదని నేను తిట్టాను, ఆమె ఉదార స్వభావం చూడు. ఆమె అనిందంట, ఆ బ్రెడ్ ముక్కలు నేను తెచ్చుకున్నాను, బహుశా పాపం నాకంటే కూడా ఎక్కువ ఆకలి కొని ఉన్నాడేమో, ఆ యొక్క బుట్టను తీసుకొని పోయినానైనా సరేలే పాపం ఆ 2 బ్రెడ్ ముక్కలు తిని సంతోషంగా ఉంటే చాలు అనిందంట ఆమె, నాకంటే ఎక్కువ ఆకలి కొని ఉన్నాడేమో అని చెప్పేసి. చూడండి, దివ్య ప్రసాదంలో కొనింది ఆమె, దివ్య బలి పూజలో పాల్గొనింది. ఆ రక్త సంబంధం చూడండి, ఆ రక్త సంబంధం అంటే సహోదరుడి ఎలా, అది దొంగలించినా కానీ బుట్ట పోయినా కానీ పోయిందని చెప్పేసి గొనక్కుండా తిట్టకుండా, ఓహో నా సహోదరుడు పాపం నాకంటే ఎక్కువ ఆకలితోటి ఉన్నాడేమో, నాకంటే ఎక్కువ అవసరంలో ఉన్నాడేమో అని చెప్పేసి ఆ రక్త సంబంధాన్ని అంటే సహోదరుని ఎడ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది. చూడండి, క్రీస్తు ప్రభు యొక్క రక్త సంబంధం అంటే యొక్క ప్రేమ అక్కడ ఉంది. అదేవిధంగా దాన్ని ఏ విధంగా తన యొక్క సహోదరుడికి చూపించిందో చూడండి ప్రేమైనటువంటి సహోదరులారా. ఇంకొక సంఘటన కూడా చెప్పాలంటే, విన్సెంట్ అనేటువంటి అబ్బాయి పాపం గురువు కావాలని చెప్పేసి సెమినేర్లో చేరాడు, కానీ ఎందుకో కాలేకపోయాడు. కానీ నేను సెమినేర్లో ఉండి అమ్మగారుల దగ్గర ఉండేసి ఆ విధంగా కిచెన్లోన పనిచేస్తూ ఆ విధంగా నా యొక్క ఆశను నేను నెరవేర్చుకుంటానని చెప్పేసి సిస్టర్ల దగ్గర ఉండి మరి ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి. సరే పెద్దోడైన తర్వాత ఇంకెన్ని రోజులని ఈ విధంగా ఇక్కడ చేస్తూ ఉంటావు, నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడివి కావాలి కదా అని చెప్పేసి సిస్టర్లు ఏం చేశారంటే, ఇదిగో నీకు కొంత డబ్బు ఇస్తాము, దాంతో నువ్వు ఇల్లు కట్టుకో, తర్వాత నువ్వేదో ఒక ఆటో కొనుక్కో అని చెప్పేసి ఆటో కొనుక్కోవటానికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇచ్చారు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఇన్సెంట్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, పెళ్లి చేసుకున్నటువంటి కొన్ని రోజులకే ఆయన ఆటో నడుపుతుంటే యాక్సిడెంట్ అయి ఆయన నడుము విరగటం జరిగింది, కాలు ఇరిగింది, నడుము ఇరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా డాక్టర్లు చెప్పారు, ఇక జీవితంలో అయినా నడవలేడు, మంచం మీదనే ఉండాలి, జీవితాంతం ఈయనకు తోడుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ భార్యకు చెప్పడం జరిగింది డాక్టర్లు. కానీ ఆ విధంగా అప్పుడే పెళ్ళి అయినటువంటి కొన్ని రోజులు అయింది పెళ్ళి. భార్య విన్సెంట్ను వదిలిపెట్టలేదు, ఆ ఇంట్లోనే ఉంటూ ఉంది. ఎందుకంటే ఏ చిన్న అవసరానికి కూడా భార్య యొక్క అవసరం ఆయనకు ఉంది విన్సెంట్కు. అయితే ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ విన్సెంట్, మనకు తెలుసు గురువు కావాలని ఆశ కలిగినటువంటి ఒక వ్యక్తి విన్సెంట్. తర్వాత ఇప్పుడు గుడిలోకి కూడా పోలేకపోతూ ఉన్నాడు, దివ్య బలి పూజలో పాల్గొనలేకపోతూ ఉన్నాడు, ఆ దివ్య సప్రసాదాన్ని లోకొనలేకపోతూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. గుడి దగ్గరే ఉంది, ఎంతో దూరం లేదు, 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ మంచం మీద నుంచి లేలేనటువంటి పరిస్థితి ఈయన పరిస్థితి. అయితే ప్రతిరోజు కూడా ఫాదరు ఎప్పుడైతే యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నాడో, మరీ ముఖ్యముగా ఎప్పుడైతే ఫాదర్ ఆ యొక్క అప్పాన్ని పైకెత్తి ఇదిగో క్రీస్తు శరీరము అని చెప్పేసి అంటూ ఉన్నాడో, అప్పుడు విన్సెంట్ తన భార్యకి వెళ్ళి చూస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటాడంట. తర్వాత ఆ పాత్రను తీసుకుని ఫాదరు పూజలో ఇదిగో క్రీస్తు శరీరము అన్నప్పుడు
క్రీస్తు రక్తం అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ ఆయన భార్య ఆయనకెళ్ళి చూసి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆయనకు సేవ చేస్తూ ఈ విధంగా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఆ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటూ వారి ఎడల ఉన్నటువంటి ఒకరి మీద ఒకరి ఆ యొక్క ప్రేమను వాళ్ళు వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఫాదర్ ఓకే ఆదివారం పూట వెళ్ళి సప్రసాదం ఇస్తాడు. ఆ సప్రసాదాన్ని కూడా లోకుంటూ ఉన్నారు. ఆ సప్రసాదాన్ని లోకున్న తర్వాత క్రీస్తునందు వాళ్ళకి కలిగినటువంటి యొక్క రక్త సంబంధం చూడండి. క్రీస్తు శరీరాన్ని వాళ్ళు పొందిన తర్వాత వీరిరువురికి ఉన్నటువంటి ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి యొక్క రక్త సంబంధం, ఆ యొక్క ప్రేమ చూడండి. వాళ్ళు ఏ విధంగా రూపాంతరం చెందారో వాళ్ళు చూడండి. ఈ విధంగా క్రీస్తుని యందు ప్రేమ, వారి ఎడల ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి యొక్క ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళు అన్నారంట ఫాదర్ తోటి, ఫాదర్ ఇదేమన్నా తప్ప ఫాదర్, మేము రాలేకపోతున్నాం ఫాదర్, నేను ఇన్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా రాలేను, ఏమవసరమైద్దో, ఈ విధంగా ఆయన వదిలిపెట్టి రాలేక ఇటువంటి పరిస్థితుల్లో గుడికి రాకుండా మేము ఇంట్లోనే ఉండి ఈ విధంగా వింటూ ఉన్నాం, మీ వాక్యం వింటూ ఉన్నాం, అన్ని కూడా వింటూ ఉన్నాం, మీరు తీసుకొచ్చినప్పుడు యొక్క సప్రసాదం లోకుంటున్నాం ఫాదర్, తప్ప ఫాదర్ అంటే అక్షరాలా తప్పు కాదు, అక్షరాలా తప్పు కాదు. ఎందుకంటే ఇదిగో ఈ విధంగా మీరు అటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీరు సాక్షులుగా నిలుస్తున్నారు చూడండి. రూపాంతరం చెంది క్రీస్తు ప్రభు యొక్క విలువలను, అది క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనం లోకున్నామంటే ఆయన మాదిరిగా రూపాంతరం చెందాలి, ఆయన యొక్క విలువలు కలిగి మనము జీవించాలి. అది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా ఈరోజు మరి కొన్ని రోజుల నుంచి మనము గుడిలోకి వెళ్ళలేక దివస ప్రసాదాన్ని మనం లోకొనలేక మనం ఇంట్లో ఉంటూ ఉన్నాం. ఎంతమంది ఆ విన్సెంట్ వాళ్ళ భార్య మాదిరిగా జీవిస్తూ ఉన్నారు. ఇంట్లో ఉండటం వల్ల భార్య భర్తలు కొట్టుకుంటున్నారా, తగులాడుకుంటూ ఉన్నారా, మనస్పర్ధలు ఎక్కువైతున్నాయా మీకు, లేకపోతే అత్తా కోడల మధ్య ఏమన్నా మనస్పర్ధలు వస్తూ ఉన్నాయా, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రుల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చి ఏమన్నా తగాదాలు జరుగుతూ ఉన్నాయా? ఆ విధంగా జరుగుతూ ఉంటే, అటువంటి మనస్పర్ధలు ఉంటే ఇంకెక్కడ? ఇంతకుముందు మనము అవకాశం ఉన్నప్పుడు పొందినటువంటి యొక్క క్రీస్తు శరీరాన్ని, మనము లోకొన్నటువంటి యొక్క క్రీస్తు శరీరాన్ని, భుజించినటువంటి యొక్క క్రీస్తు శరీరాన్ని మరి ఎక్కడ, ఏ విధంగా మనం రూపాంతరం చెందాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా? ఇదిగో అవకాశం లేకపోయినప్పటికీ కూడా దివ్యబలి పూజలో మనం దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మనం పాల్గొంటూ ఉన్నాం. మరి కుటుంబంలో ఏ విధంగా రూపాంతరం చెంది భార్యాభర్తల మధ్య ఇటువంటి ప్రేమను, అన్యోన్నతను, యొక్క ఆప్యాయతను మనం చూపిస్తూ ఉన్నాము. బిడ్డల ఏడల మనం ఎటువంటి ప్రేమను మనం చూపిస్తూ ఉన్నాము. అత్త కోడళ్ళ మధ్య కానీ లేకపోతే మన ఇరుగు పొరుగు వారి మధ్య ఇటువంటి ప్రేమను ఏ విధంగా చూపిస్తూ ఉన్నాము. లేకపోతే మనము దివ్యబలి పూజలో పాల్గొని వృధా, తర్వాత మనము దివస ప్రసాదం తీసుకొని కూడా వృధా. ఎందుకంటే ఆ రక్త సంబంధాన్ని మనం పొందుతున్నాము కానీ దాన్ని మనం చూపించటం లేదు, దాన్ని మనం పాటించటం లేదు. అందుకే ఈరోజు మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా చూస్తాం. మనం ఇంకొక విషయం చూద్దాం. మనం ఇగ్నేషియస్ ఆఫ్ అంత్యోకపురి ఇగ్నేషియస్ ఆయన ఏం చేశాడు? ఆయన ఒక బిషప్గా కూడా ఉన్నారు. ఆయన మరి ట్రాజాన్ చక్రవర్తి 107వ సంవత్సరంలో ఆయన హింసించాలని చెప్పేసి, ఏ విధంగా క్రూరంగా హింసించాలని చెప్పేసి ఆయన తీసిపోయి క్రూర మృగాలకి ఆ యొక్క కొలోసియంలో పడేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు, వాటి దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? క్రీస్తు ప్రభు శరీరాన్ని ఆయన భుజించేవాడు ప్రతిరోజు కూడా, ఆ పూజను చేసేటువంటి వాడు. ఆ విధంగా ఎంత రూపాంతరం చెందాడంటే ఆయన తీసుకొని వెళ్ళి ఆ యొక్క క్రూర మృగాలకు వేసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నన్ను నేను ఈ యొక్క క్రూర మృగాలకు ఆహారంగా నేను సమర్పించుకొని, ఆ క్రూర మృగాలకు ఆహారంగా సమర్పించుకొని, ఆ క్రూర మృగాల పండ్ల మధ్యలో నేను ఒక ఆహారమై, ఒక బ్రెడ్, ఒక రొట్టెనై, అవి నమిలిన తర్వాత నేను ఒక పిండినై, ఆ పిండి ద్వారా నేను ఒక రొట్టెను తయారు చేసి నా ప్రభువుకు నేను సమర్పించుకుంటాను అన్నాడు. చూడండి ఎంత విశ్వాసమో చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అదే క్రీస్తు ప్రభు దివ్య బలి పూజలో ప్రతిరోజు కూడా పాల్గొనే వాళ్ళకి, క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఈ విధంగా లోకొనే వాళ్ళకి వాళ్ళు రూపాంతరం చెందుతారు. వాళ్ళు ఈ విధంగా జీవించగలుగుతారు. ఆ క్రీస్తు ప్రభువుతో యొక్క రక్త సంబంధాన్ని కలిగి జీవించగలుగుతారు. ఇతరుల కోసం వాళ్ళు తమ యొక్క ప్రాణాలను కూడా ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అదిగో ఈ అంత్యోపురి ఇగ్నేషియస్ గారు కూడా ఈ విధంగా చేశారు. అయితే వీళ్ళు ఏమంటున్నారు? ఈరోజు సువిశేషపట్లో చూసినట్లయితే యూదులు ఏమంటున్నారు? 5,000 మందికి ఆహారం పెట్టేది చూశారు. తర్వాత ఆయన వెనక పరిగెత్తుతూ ఉన్నారు. అప్పుడు ఏమడుగుతున్నారంటే, మాకు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి ఈ విధంగా అద్భుతాలు చేస్తాను, ఒక గుర్తునివ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ప్రభు ఎలా బాధపడుతూ ఉన్నారంటే, ఇదిగో కేవలం మీరు ఇహలోకమైనటువంటి యొక్క ఆహారం కోసం నా వెంట పడుతూ ఉన్నారు. ఇహలోకమైనటువంటి యొక్క నేను అప్పుడు అద్భుతం చేశాను కదా, నేను 5,000 మందికి ఆహారాన్ని పెట్టాను, అది మీరు భుజించారు, బాగుందని చెప్పేసి ఈ విధంగా అది మళ్ళీ దొరుకుతుందని చెప్పేసి మీరు దాని గురించి నా వెంటబడుతూ ఉన్నారు. కానీ నా అద్భుతాల గురించి కాదు. మీరు
నా అద్భుతాల గురించి కాదు, నా వెనక మీరు వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు, మరి నువ్వు నిజమైనటువంటి దేవుని కుమారుడు, ఈ విధంగా మెస్స ఈ విధంగా అయితే మాకు చూపించు, గుర్తేంది? ఎందుకంటే ఆనాడు మా పితరులకు ఏం జరిగింది? ఆ విధంగా 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో నడుస్తూ ఉంటే, ఆ వాగ్దత్త భూమికి పోతూ ఉంటే 40 సంవత్సరాలు ఆ విధంగా మా తండ్రి దేవుడు మన్నాను కురిపించాడు, రుచికరమైనటువంటి ఒక మన్నాను కురిపించాడు. ఆ విధంగా మన్నాను భుజించారు వాళ్ళు. ఆ విధంగా మోసే ప్రవక్త వాళ్ళకు మన్నానిచ్చాడు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. నిజమే, అది మనకు తెలుసు. ప్రతిరోజు ఉదయం మన్నా కురిసేది. ప్రభు అన్నాడు, ఆ రోజుకు మాత్రమే సరిపోయినంత మీరు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దని చెప్పి, లేకపోతే అది కుళ్ళిపోతుంది అని చెప్పేసి కూడా ప్రభు చెప్పాడు. ఎందుకు ప్రభు ఆ విధంగా వాళ్ళకు చెప్పాడంటే, మీరు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసేటప్పుడు మీరు 10 రోజులకు దాన్ని మీరు సమకూర్చుకుంటే ఒక మూట అవుతుంది, దాన్ని మోసుకుంటా పోవాలి. మీరు అవసరం లేదు మీకు. అంతేకాకుండా ఎందుకు మీరు 10 రోజులకు ఆహారాన్ని పెట్టుకోవటం, అది కుళ్ళిపోవచ్చు, లేకపోతే ఏమైనా తింటే మీకు జబ్బులు వస్తాయి. అలా కాకుండా వేడిగా మీకు ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా నేను మీకు దయచేస్తాను అని ఇంకొక రీజన్. ఇక మూడవ రీజన్ ఏంటంటే, మీరు నా మీద ఆధారపడి జీవించండి. ఇదిగో నేను కదా మిమ్మల్ని ఈజిప్ట్ నుంచి తీసుకొని వచ్చింది, నేను ఈజిప్ట్ నుంచి తీసుకొని వచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నేను మీకు ప్రతిరోజు కూడా ఆహారం ఇస్తాననేటువంటి నమ్మకం నా మీద మీకు లేదా? అటువంటి నమ్మకం ఈరోజే నేను తీసుకుంటాను, రేపు మళ్ళీ దేవుడు నాకు ఇస్తాడు. అందుకే మేము పరలోక జపంలో ఏం చెబుతాం? నానాటికి కావలసిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి అంటాం. అంతేనా? అంటే ఆ రోజుకు కావాల్సిన ఆహారం ఆ రోజు మాకు ఇవ్వండి. ప్రభువా 100 సంవత్సరాలు కావాల్సిన ఆహారం ఒకటేసారి దయచేయండి మనం అడుగుతామా? అడగమా? అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతిరోజు కూడా ప్రభువు మీద ఆధారపడి జీవిస్తే, ప్రభువు యందు విశ్వాసం కలిగి జీవిస్తే ప్రభువు మనకు తప్పకుండా దయచేస్తాడు. కాకపోతే విశ్వాసం కలిగి మనం జీవించాలి. అది ప్రభువు చెప్తుంది. ఇదిగో ఈ విశ్వాసం కలిగి మీరు జీవించాలి అని చెప్పేసి వాళ్ళకు చెప్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే తర్వాత అంటున్నాడు, నేనే జీవాహారం అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఆహారాన్ని ఎప్పుడైతే మనం భుజిస్తామో, ఆ యొక్క దివస ప్రసాదాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో, అప్పుడు నిజంగా, అందుకే నేను ఇందాక చెప్పాను, ఉనికి ఎగ్జిస్టెన్స్ అనేది ఓకే, ప్రతి ఒక్కటి ఎగ్జిస్ట్ అయితే, ఎవరైనా ఎగ్జిస్ట్ అవుతారు. రా ఎగ్జిస్ట్ అవుతుంది, కుక్క ఎగ్జిస్ట్ అవుతుంది, మనుషులం ఎగ్జిస్ట్ అవుతాము. ఎగ్జిస్ట్ కావటంత మాత్రాన, ఉనుకున్నంత మాత్రాన లాభం ఏంటి? కాదు, జీవించాలి. జీవము కలిగి మనము ఇహలోకంలో ఉండాలి. ఆ జీవము ఎప్పుడు పొందుతామంటే, క్రీస్తు ప్రభువుతో ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆ యొక్క బంధము కలిగి జీవిస్తామో అప్పుడు ఆ జీవం అనేది మనలో ఉంటూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి యొక్క దివస ప్రసాదం మనం లోకొన్నప్పుడు, ఆ ప్రభుతోటి యొక్క సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు ఇది మనకు ఉంటూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి మంగళవారం కాబట్టి పునీత అంతోని వారికి మరి అంకితం చేయబడ్డటువంటి ఒక రోజు కాబట్టి పునీత అంతోని వారు కూడా ఆ విధంగా దివ్యబలి పూజ అన్నా కానీ, తర్వాత దివస ప్రసాదం అన్నా కానీ ఎంతో ప్రీతి, ఎంతో భక్తి, ఆ విధంగా మరి యొక్క దివస ప్రసాదాన్ని ఆయన లోకుంటూ దీని గురించి ఎంతో మందికి దాన్ని పంచిపెట్టి, ఆ విధంగా ఆయన వాక్యము ద్వారా కూడా ఎంతో మందిని కూడా మార్చగలిగాడు. కాబట్టి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేయగలుగుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన్ను ఎవరెవరైతే ప్రార్థిస్తారో, మరి ఆయన యొక్క ప్రార్థనల ద్వారా క్రీస్తు ప్రభు వారి యొక్క మొరను విని మరి క్రీస్తు ప్రభు వారందరికీ కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక 2 నిమిషాల్లో ఈ ప్రభువుకు అంటే ఈ అంతోని వారికి సంబంధించినటువంటి విషయమే, దివస ప్రసాదానికి సంబంధించినటువంటి విషయమే మీకు చెప్తాను. ఒకసారి ఇటలీ దేశంలో రిమిని అనేటువంటి ఒక నగరంలో బోనవిల్లే అనేటువంటి ఆయన దివస ప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉండడు అని చెప్పేసి, ఆయన కథోలిక వ్యతిరేకి, ఉండడు అని చెప్పేసి ఆయన మీద ఛాలెంజ్ చేశాడు, సవాల్ చేశాడు అంతోని వారి మీద. అంతోని వారి సవాల్ చేసినప్పుడు, ఉన్నాడు నిజంగా క్రీస్తు ప్రభు అని చెప్పేసి, ఎలా ఎప్పుడు నీకు అందరి ముందు నిరూపిస్తానని చెప్పేసి వాళ్ళు ఒక రోజును నిర్ణయించారు. ఆ రోజు మరందరిని కూడా పిలిచారు, ఆ యొక్క నగరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచారు. 4 రోడ్ల కూడలి ఆ యొక్క సెంటర్లో వచ్చారు. సెంటర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద బల్ల వేశారు. బల్ల వేసిన తర్వాత ఏం చేశారంటే, ఒక 3 రోజులు గాడిదను పస్తు పెట్టి, ఏ గడ్డి కూడా దానికి వేయకుండా 3 రోజులు ఆ గాడిదను పస్తు పెట్టి, తర్వాత ఆ గాడిద బాగా ఇష్టమైనటువంటి ఒక గడ్డిని ఆయన బోనవెల్లాయన ఆయన తీసుకొని వచ్చాడు. తర్వాత అంతోని వారు కూడా ఒక చిన్న భరిణిలో దివస ప్రసాదాన్ని పెట్టి, ఆ భరిణిలో దివస ప్రసాదం 3 రోజులు ఆహారం వేయలేదు ఆ గాడిదకి. తర్వాత అది మనకు తెలుసు, 3 రోజులు ఆకలితో ఉందంటే ఏది కనపడ్డా కానీ పోయి పరిగెత్తుకుంటూ పోయి తింటాది. తర్వాత ఒక పక్క దివస ప్రసాదం పాలవుతారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. తర్వాత ఇక గాడిదను ఆయన తీసుకొని వచ్చినప్పుడు, ఆ ఊరు పెద్ద మనిషి తీసుకొని వచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఆ బల్ల మీద ఉన్నటువంటి ఒక దివస ప్రసాదం, తర్వాత గడ్డి, ఆ గాడిద ఎప్పుడైతే రొంటెను చూసిందో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దివస ప్రసాదం ముందు మోకరిల్లింది.
ఆ దివ్య ప్రసాదం ముందు మోకరిల్లి ఆరాధన స్తుతి చేయటము చేసిందంట. ఆ విధంగా అందరూ కూడా ఆశ్చర్యపోయి అందరూ కూడా మోకరిల్లి ఆ దివ్య ప్రసాద ప్రభువుని స్తుతించారంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, దివ్య సప్రసాదంలో కొంటే దివ్య సప్రసాద ప్రభువులో ఉన్నటువంటి శక్తి, ఆ ప్రభువును మనం ఆరాధించిన మదర్ తెరేసా కూడా ఎందుకమ్మా ఈ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది నీకు బలం అంటే, ఇదిగో నేను ప్రతిరోజు కూడా దివ్య సప్రసాద ప్రభువు ముందు 1 గంట సేపు నేను ప్రార్థన చేస్తాను, అక్కడ ఉంటాను, ఆ ప్రభువే నాకు ఈ శక్తిని ఇస్తాడు, ఈ రోజంతా కూడా ఇటువంటి పనులు నేను చేస్తున్నానంటే ఆ ప్రభువు నుంచి వచ్చే శక్తే అని చెప్పేసి అంటున్నా. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేనే జీవాహారం అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనము మరి ఎవరెవరికైతే ఇప్పుడు అవకాశం ఉంది యొక్క దివ్య ప్రసాదంలో కొంటున్నాడు, మనమందరం కూడా ఈ విధంగా రూపాంతరం చెందాలి క్రీస్తు ప్రభు వారుగా. మనందరం కూడా ఆ విధంగా కనుక ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు నిజంగా మనం నిత్య జీవితాన్ని పొందుతాం. ఆ విధంగా మనం జీవించడానికి కావలసినటువంటి శక్తిని ప్రభు ప్రసాదించమని చెప్పేసి యొక్క దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే చెప్పారు, మీరు అడగండి మీకు ఇవ్వబడను, తట్టండి తెరవబడను, వెదకండి మీకు దొరకను అని చెప్పేసి. కాబట్టి ప్రభు యొక్క నామాన మనందరం కూడా తండ్రి దేవుని మన యొక్క విన్నపాలను విన్నవించుకుందాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి గురించి ప్రార్థన చేద్దాం. మిత్రుల గురించి ప్రార్థన చేద్దాం. గురువులు, కన్య స్త్రీలు, మరి గృహస్థ క్రైస్తవులు, ఇంకా ఎవరెవరైతే తమ యొక్క జీవితాలను క్రీస్తు ప్రభు యొక్క సువార్త గురించి అంకితం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యొక్క ప్రపంచంలో ఉన్న దేశ నాయకులందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రభు వారికి నిస్వార్థ బుద్ధిని ప్రసాదించండి. యొక్క కరోనా వ్యాధి వ్యాప్తిస్తున్నటువంటి యొక్క సందర్భాన వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా ప్రజలందరూ కూడా వాళ్ళకు సహకరిస్తూ యొక్క కరోనా వ్యాధిని ప్రపంచంలో పూర్తిగా తొలగించేదానికి మరి వారి పాటు వారు కృషి చేసేదానికి కావలసినటువంటి వరాలను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ఇంత విజయవంతంగా ముందుకు సాగుతుందంటే దీని వెనక ఎంతో మంది కృషి ఉంది ప్రభు. వారందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి ప్రభు. మరి ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా ఆధ్యాత్మికంగా దీని గురించి మరి తోడ్పడుతున్న వారందరినీ కూడా మీరు దీవించి వారి కుటుంబములు శాంతి సమాధానాలు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు యొక్క దివ్య పూజలో పాల్గొన్న మేము, దివ్య ప్రసాదంలో కొన్న మేము మరి క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాము, రక్త సంబంధం కలిగి ఉన్నాము. అదేవిధంగా దీని ద్వారా మేము మా సహోదరుల కూడా యొక్క రక్త సంబంధాన్ని కలిగి ఉన్నామని చెప్పేసి ఎరిగి తెలుసుకొని ఆ విధంగా మా యొక్క అనుదిన జీవితంలో మేము జీవించేదానికి కావలసినటువంటి యొక్క శక్తిని, మంచి మనస్సును ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. తెచ్చాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాద ఈ ఆత్మార్పణము. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా,
ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతోషముతో, మన్నించి ఆశీర్వదించు సంతోషముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి, అప్పద్రాక్షరసములతో మా జీవఫలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీ సభార్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆరగింతుము త్వరపడి రండి, శుభములు వసగును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆకలిగున్న వారలకు శాశ్వత భోజం ఈ విందు. దాహముగున్న వారలకు జీవజలము ఈ పానం, జీవజలము ఈ పానం. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవయ్యుండుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా మాకు ఉత్తాన మహిమలు భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చున ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము.